తెలంగాణ కాంగ్రెస్ లో వర్గీకరణ చిచ్చురేపింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పై మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వివేక్ లాంటి వారు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసిందన్న సంపత్ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. వివేక్ వ్యవహారంపై పీసీసీలో ఫిర్యాదు చేశారు. అనుభవజ్ఞుడుగా చతురత ఉన్నవాడిగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రకంగా కోర్టులో కానీ ఎక్కడ కానీ ఏ ఇబ్బందులు ఉండకూడదంటే పగడ్బందీగా పటిష్టంగా అమలు చేయాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ వేయడము, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఒక నివేదిక ఇచ్చి ఏకసభ్య కమిషన్ వేయాలని చెప్తే ఈరోజు ఏకసభ్య కమిషన్ కూడా దాదాపు రిపోర్టు తయారు చేసి సంసిద్ధం చేసింది. వారం 10 రోజులనే ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ అన్నది జరగబోతా ఉంది. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. వీటన్నిటికీ విరుద్ధంగా ఎవరైనా కానీ వివేక్ కావచ్చు, వివేక్తో పాటు ఎవరున్నా కానీ వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా మా అధికారిక పీసీసీ సమావేశంలోనే నేను డిమాండ్ చేసిన, దానికే కట్టుబడి ఉన్నా. ఎవరైనా సంపత్ కు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చారు. తమ జాతి గౌరవం హక్కుల కోసమే సభ పెట్టుకున్నామని తెలిపారు. ఒక సభ పెట్టుకుంటే ఇంత రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. పీసీసీకి చెప్పే సభ ఏర్పాటు చేశామని అన్నారు. మందకృష్ణ మాదిగా బీజేపీ మనిషి అని, ఆయన ట్రాప్ లో పడిపోయారని వాపోయారు. ఇక బీజేపీకి ఓటు వేయాలన్న వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కౌంటర్ ఇచ్చారు.